హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, మీరు ఫస్ట్ టైం కానీ పీఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తున్నట్టయితే కరెక్ట్ వీడియో చూస్తున్నారు. సో ఈ వీడియోలో పీఎఫ్ అమౌంట్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవాలి లైవ్ లో అయితే విత్డ్రా చేసి చూపిస్తాను. సో చాలా మంది యొమాంగ్ యాప్ లో అయితే విత్డ్రా చేస్తున్నారు. సో విత్డ్రా చేస్తున్నప్పుడు సో వాళ్ళకి ఎర్రర్ అయితే వస్తుంది, టెక్నికల్ ఇష్యూ అని చెప్పి. సో ఇది వచ్చేసి మీ మిస్టేక్ అయితే కాదు, ఇది యాప్ ఇష్యూ అనమాట. సో యాప్ అనేది సరిగ్గా వర్క్ అవడం లేదు. సో మనం పీఎఫ్ అమౌంట్ అనేది వేరే విధంగా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది క్రోమ్ లో నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్ ని మీరు మొబైల్ లో కూడా చేసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు, సేమ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇంకా లేట్ లేకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీ డివైస్ లో ఉన్న క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి అక్కడ సెర్చ్ లో యూఏఎన్ లాగిన్ అని చెప్పి సెర్చ్ చేయగానే వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు రైట్ సైడ్ లోనే మీ యూఏఎన్ నంబర్ అండ్ పాస్వర్డ్ తోటి సైన్ ఇన్ అయితే అవ్వండి. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో ఇదే పిఎఫ్ హోమ్ పేజ్ అనమాట. సో మీరు ఇక్కడ నుంచి మీ పిఎఫ్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కానీ మీరు వెబ్సైట్ లో అప్లై చేసుకుంటున్నట్టయితే ఫస్ట్ మీరు కేవైసీ డీటెయిల్స్ కి అయితే అప్లై చేసుకోవాలి. సో కేవైసీ డీటెయిల్స్ అంటే మీ బ్యాంక్ అకౌంట్ అండ్ పాన్ కార్డ్ అయితే అప్డేట్ చేసుకోవాలి. సో అది ఎలా అప్డేట్ చేసుకోవాలో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ అయితే క్లిక్ చేసి చూడండి, లేదా మీకు ఆ వీడియో లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కూడా క్లిక్ చేసి చూడొచ్చు. సో కేవైసీ అనేది కంపల్సరీ అనమాట. మీరు ఏదైతే పిఎఫ్ అమౌంట్ విత్డ్రా చేస్తారో సో ఆ విత్డ్రా చేసిన అమౌంట్ అనేది మీకు ఆ బ్యాంక్ లో అయితే పడుతుంది. అంటే మీరు బ్యాంక్ డీటెయిల్స్ అనేది అప్డేట్ చేసుకోవాలి. సో వన్స్ కేవైసీ అనేది అప్డేట్ చేసుకున్న తర్వాత మనం పిఎఫ్ అమౌంట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పిఎఫ్ అమౌంట్ అనేది అప్లై చేయాలంటే గానీ ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి క్లైమ్ ఫామ్ 3119 10C అండ్ 10D అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ దాని కింద వచ్చేసి మీరు మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఏదైతే మీరు ఇప్పుడు కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చారో అదే బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చి ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇలా పాప్ అవుతుంది. సో ఎస్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే రావాలి. సో ఇలా వచ్చిందంటే మీరు కేవైసీ డీటెయిల్స్ లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అండ్ ఇక్కడ ఇస్తున్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండు మ్యాచ్ అవుతానే ఇలా గ్రీన్ కలర్ లో టిక్ మార్క్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దాని కింద వచ్చేసి ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ టైమ్ అని ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసుకుంటే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూసుకుంటే గానీ ఐ వాంట్ టు అప్లై ఫర్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. దీంట్లో లాస్ట్ ఆప్షన్ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 అని చెప్పి ఉంటుంది. దీని అయితే సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫామ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సో కాస్త కిందకి స్క్రోల్ చేసుకుంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు సెలెక్ట్ సర్వీస్ అని చెప్పి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఇలా అయితే వస్తుంది. సో మీరు ప్రీవియస్ గా ఎన్ని కంపెనీస్ లో వర్క్ చేస్తారో అన్ని కంపెనీస్ యొక్క మెంబర్ ఐడీస్ అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు ఏ కంపెనీలో నుంచి విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ యొక్క మెంబర్ ఐడి అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్నాక దాని కింద వచ్చేసి మీరు రీజన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీరు పిఎఫ్ అమౌంట్ అనేది ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నారని చెప్పి ఒక రీజన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇల్నెస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేయడం ద్వారా మీకు అమౌంట్ అనేది విత్ ఇన్ 1 వీక్ లో మీ బ్యాంక్ లోకి అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దాని కింద వచ్చేసి మీరు అమౌంట్ అయితే ఎంటర్ చేయాలి. మీరు ఎంతైతే అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నారో అంత అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో మీ పిఎఫ్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని బట్టి ఇక్కడ అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి దాని కింద వచ్చేసి ఎంప్లాయీ అడ్రస్ అంటే మీ అడ్రస్ అయితే ఇవ్వండి. సో ఆధార్ కార్డ్ లో మీ అడ్రస్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే ఇవ్వండి. సో అడ్రస్ ఇచ్చేటప్పుడు డోర్ నెంబర్స్ కి స్లాషెస్ కామర్స్ అయితే ఉంటాయి కదా, సో వాటి ప్లేస్ లో స్పేస్ అయితే ఇవ్వండి. సో స్పేస్ ఇచ్చి అడ్రస్ అనేది ఫిల్ చేసి కింద మనకి గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పి ఉంటుంది. దీని అయితే క్లిక్ చేసుకుంటే మీ ఆధార్ లింక్డ్ మొబైల్ నంబర్ కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లైమ్ ఫామ్ మీద క్లిక్ చేసుకుంటే మీ ఫామ్ అనేది సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవుతుంది. మీకు విత్ ఇన్ 1 వీక్ లో మీకు అమౌంట్ అనేది మీ బ్యాంక్ లో క్రియేట్ అవుతుంది. సో ఈ ఇల్నెస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా సో మీరు అప్లై చేసిన ఫామ్ యొక్క స్టాటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. సో మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియో అయితే క్లిక్ చేసి చూడండి. సో వీడియో అయితే ఇంత కేసు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే గానీ కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ వేసుకోండి. మరిన్ని పిఎఫ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఇంకో వీడియోలో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.